వచ్చేయమంటే వచ్చేయడమే. ఆయన డైరెక్ట్గా మత్య దగ్గరకు వచ్చినాడు, నీ దగ్గరకు వచ్చి నీ షాప్ ముందు నిలబడి ఒక ఆర్టిస్ట్ డ్రింక్ తర్వాత మాట్లాడుకుందాం అండవు. ఏదో స్పీకర్ ద్వారా మాట్లాడతాడు, ఏదో ఒక బోధకుడు ద్వారా మాట్లాడతాడు, ఏ రీల్ ద్వారా మాట్లాడతాడు, ఏదో ఒక వాక్యం నీకు పట్టం తగులుద్ది. ఆ తగులినప్పుడే నిన్ను పిలుస్తున్నాడు, మానే అన్న చెప్పొద్దు అన్నాడు. కానీ ఆయన పేరు నేను చెప్పట్లేదు, వీలైతే నేను సెమినార్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది సినిమా కర్ణాటక యాక్టర్. ఆయన కర్ణాటక కొన్ని సినిమాలు వాడు ప్రమోషన్స్ వచ్చి సాగిపోయి అందులో కొంతమంది పెద్ద పెద్ద హీరోయిన్లు ఉన్నారు. రీసెంట్గా నన్ను సువార్త పిలిచాడు. ఆయన జీవితం ఎప్పుడైనా సాక్ష్యం చెప్పించాలి, ఎందుకంటే ఆయన సువార్తకి ఎంత ప్రాబ్లం అంటే కొన్ని డాక్టర్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ వాళ్ళ ప్రభు నమ్ముకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీని వదిలేసి మంచి హీరో అవుతుంది. అప్పటికే సినిమాలు ఉన్నాయి కర్ణాటకలో. హీరో సర్కిల్ ఎవరు ఇప్పుడు ప్రజెంట్ ఫేమ్ నేమ్ ఉన్న యాక్టర్లు ఎవరు అందరూ ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది, అన్ని వదిలేసి చివరికి ఏదైతే కొన్ని వ్యాపారాలు ఉన్నాయి వ్యాపారాలు అన్ని పక్కన పెట్టాడు. మరి ఎలా బతుకుతావు నువ్వు? చాలా పేద కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు అన్ని ఫేమ్ నేమ్ వచ్చినప్పుడు ఎలా వదిలేస్తున్నావంటే అన్ని వదిలేసిన ఆయన దేవుని నమ్ముకున్నాడు. బుర్జ్ ఖలీఫా పక్కన పెద్ద బిజినెస్ పెట్టాడు, దాని పేరు చెప్పొద్దు అన్నాడు. చెప్పను నేను చెప్తాడు. బుర్జ్ ఖలీఫా దుబాయ్లో బుర్జ్ ఖలీఫా ఈరోజు ఎవరైతే షేక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్ టైం. వాళ్ళది ఒక బ్రాండ్ ఉంది, ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది, వాళ్ళది ఏదో ఆర్కిటెక్చర్ బిజినెస్ ఉంది, 1-2 కాదు. ఎలా ఎంత డెవలప్ అయ్యావంటే మాటకు ముందు మన శ్రీకాంత్ అన్న వచ్చాడు, నాతో తమ్ముడు సునీల్ వచ్చాడు, కొంతమంది వచ్చిన వాళ్ళు వాళ్ళని అడగండి చెప్తారు. మాటకు ముందు మాట తర్వాత ఎలా ఇదని అడిగితే నేను దేవుడి కోసం కొన్ని వదిలేశాను, దేవుడు నాకు చాలా చెప్పండి ఇచ్చా. నువ్వు వదిలి చూడు ముందు. నీ లైఫ్లో ఆర్థిక ఫలాలు చూడాలంటే దొంగ ఆర్థిక లాభాలు వదిలే. అన్యాయంగా ఒకరి దగ్గర తీసుకోవడం మానే, అన్యాయ వ్యాపారాలు మానే, అన్యాయపు రూపాయిని మానే. పొరుగుడు ఏదో నీ దగ్గర వస్తూ ఉంటే అది వాడికి ఇచ్చేంత వరకు నీ మనసు బాగోకుండా ఉండేలాగా నువ్వు చూసుకో, అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. ధనము నీ దగ్గర ధనం ఎప్పుడు నీ చేతిలో ఎక్కువగా ధనం దేవుడు ఎప్పుడు పెడతారు చెప్పనా? ఇతరుల కష్టం ఎప్పుడు నీ దగ్గర ఉండకూడదు. బైబిల్ ఒక పదం ఉంది, ఆ పదం మీకు గుర్తుండాలి. ఎదుటోడి డబ్బు మన దగ్గర ఉంటేనట ఆ డబ్బే యెహోవాకి ఏం చేస్తుందట? మొరపెడతా. ఎదుటోడు రూపాయి, వాడి కష్టం, వాడి ఇంటి దగ్గర వాడికి ఎన్నో అవసరాలు ఉంటాయి. అవసరతలన్నీ ఇస్తే బాగుండన్న వాడి మనసు బాధపడి దేవుడిని చెప్పుకుంటే వాడి రుణం నీ దగ్గర ఉంటే ఆ రుణం నీకు నీ కుటుంబానికి మంచిదవుద్దా? ఇలాంటి శాపాలతో, ఇలాంటి పాపాలతో, ఇలాంటి ఏడుపులతో అడ్డదిడ్డంగా ఎదిగిపోయారు. ఎంత ఎదిగిపోయినా యేసుప్రభు బోధలను పొడుస్తున్నాయి సమాజంలో. రే ఇంకెందుకురా ఈ డబ్బు మీద ఏం బతుకుతారు? ఇందాక గెహజీ ఎలా అయితే బతికాడో గెహజీకి బాబులు ఎవరు? ఈ సుంకరు. ఇలాంటి బతుకుతున్నప్పుడు దేవుడు తిట్టాడు, దేవుడు